ఉద్యోగులకు త్వరలో ఒక డిఏ, జూన్ 2 తర్వాత ఉత్తర్వులు, బదిలీలు, మెడికల్ బిల్లులపై సర్కారు సానుకూలం. సీఎంఓ కార్యదర్శి శేషాద్రితో టీజీఓ అధ్యక్షుడు ఏలూరి తదితర నేతల భేటీ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో ఒక డిఏ లభించనుంది. జూన్ 2 తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎంఓ కార్యదర్శి శేషాద్రితో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. ఈ భేటీలో డిఏ తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి హామీ లభించిందని టీజీఓ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ఆంధ్రజ్యోతికి తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. జూలై తర్వాత మరో డిఏ కలిస్తే 5 అవుతాయి. అయితే ప్రభుత్వం తొలుత ఒక డిఏ ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసిందని శ్రీనివాసరావు తెలిపారు. ఆర్థికపరమైన అంశాలు, ఆర్థికేతర అంశాలను పరిశీలించి ఆర్థికేతర అంశాలను వెంటనే పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ఆర్థికపరమైన అంశాలలో పెండింగ్ డిఏలు, హెచ్ఆర్ఏ పెంపు, ఐఆర్, సప్లిమెంటరీ బిల్స్పై అన్ని ఒకేసారి కాకుండా దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. సాధారణ బదిలీలు, మెడికల్ బిల్లులు, ఇతర సర్వీస్ సంబంధ అంశాలను పరిష్కరిస్తారని తెలిపిందన్నారు. పీఆర్సీ నివేదిక ఇవ్వడంలో జాప్యం జరిగితే ఐఆర్ పెంచాలని ప్రభుత్వాన్ని తాము కోరామని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలు ముగియడంతో బుధవారం ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో టీజీఓ ప్రతినిధులు సీఎస్ శాంతకుమార్ని కలిసి 18 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ డిమాండ్లకు సంబంధించి డీటెయిల్ నోటు కూడా సమర్పించారు. ఉద్యోగుల డిమాండ్లను సీఎస్ అదే రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపైన స్పందించిన సీఎం ఉద్యోగుల వినతులను పరిశీలించాలని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఆదేశించారు. గురువారం టీజీఓ నాయకులతో చర్చించిన వేం నరేందర్ రుణమాఫీ తదితర కార్యక్రమాలు ఉన్నందున ప్రస్తుతానికి ఉద్యోగులకు ఒక డిఏ ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో టీజీఓ నేతలు శుక్రవారం సీఎంఓ కార్యదర్శి శేషాద్రితో సమావేశమయ్యారు.